Join Global Campus for a 360-degree education. మార్వాడి యూనివర్సిటీ, రాజ్కోట్, గుజరాత్. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనం దిల్ రాజు గారితో ఉన్నాం. తమ్ముడు సినిమా రిలీజ్ ఉంది July 4th. రాజు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే వేణు. ఎలా ఉన్నారు సార్? గుడ్. ఎప్పుడు కూల్గా ప్రశాంతంగా చూసే రాజుగారు ఇప్పుడు అదే ప్రశాంతంగా అదే చిరునవ్వుతో చూస్తున్నాం. రిలీజ్కి ముందు చూసుకున్నారు కాపీ అంతా తమ్ముడు? యా ఫైనల్లో ఉంది. గోయింగ్ టు వెరీ గుడ్ ఫిలిం. సో కానీ అందరికీ ఒకటి డౌట్ వస్తుంది. ట్రైలర్ చూసిన తర్వాత, ట్రైలర్ చూసక ముందు తమ్ముడు అంటే ఒక ఫ్యామిలీ సినిమా అనుకున్నారు. చూసిన తర్వాత కొంత క్యూరియాసిటీ. నిన్న సెన్సార్ సర్టిఫికేట్ ఏ రావడం అనేది, ఏం దాచిపెట్టారు లోపల అనేది అందరికి క్యూరియాసిటీ. సో ముందు నుంచి చెప్తున్నాం కదా, ఈ సినిమాని కొంచెం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండేలాగా తీయాలని డైరెక్టర్ రాసుకున్నప్పటి నుంచి స్క్రిప్ట్ ఉంది. సో బేసిక్గా కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్ సెకండ్ హాఫ్లో ఒక 2 హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. మెయిన్ స్టోరీలో ఉంటాం, ఏదో అక్కడ ఫైట్లు పెట్టాలని కాదు, కథలో ఉంటూ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో దాని గురించి నిన్న సెన్సార్ వాళ్ళు అది కొంచెం తగ్గించండి, యూఏ ఇస్తాము అన్నారు. ఇది తగ్గిస్తే అక్కర్లేదండి, ఎందుకంటే మేము సినిమా తీసిందే ఇప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తీసాం, థియేటర్లో ఒక వావ్ ఫ్యాక్టర్ రావాలి అని. సో ఈరోజు ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇంతకుముందుకి ఇప్పటికి ఏంటంటే మనం ఆడుతున్న సినిమాల్ని చూస్తే మేము ముందు నుంచి అనుకుంటుంది అదే, అయితే ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీయాలి లేదా అవుట్ అండ్ అవుట్ ఒక ఎక్స్పీరియన్స్ సినిమాలు తీయాలి. సో తమ్ముడు ఎక్స్పీరియన్స్ ఫిలిం అన్నట్టు, అందుకే ఏది పర్వాలేదు ఏ ఇచ్చేయండి, ఏది ఏ సర్టిఫికేట్ తీసుకున్నాం. ఓకే, ఏంటి సార్ సబ్జెక్టు? ఒక తమ్ముడు టైటిల్ పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి టైటిల్ ఇది. జస్టిఫికేషన్ చూస్తేనేమో లైగర్ని పెట్టారు, నితిన్ గారు అక్క తమ్ముడు బాండింగ్ ఉంది. ఈ టెంపోలో వెళ్తున్న దాంట్లో సబ్జెక్ట్లో ఏం డిస్కస్ చేయబోతున్నారు అసలు? అదే సర్ప్రైజ్. అక్క తమ్ముడు అనగానే సాధారణంగా తమ్ముడు టైటిల్ పెట్టగానే అక్క తమ్ముడు మళ్ళీ ఎస్సీసీ నుంచి ఏదో ఫ్యామిలీ డ్రామా వస్తుంది అనుకుంటారు. ఇక్కడ అక్క తమ్ముడు ఎమోషన్ ఉంటుంది. ఓకే. సో బట్ చాలా కొత్తగా ట్రీట్ చేశాడు డైరెక్టర్, అంటే రెగ్యులర్గా లేకుండా. సో ఒక కొత్త అప్రోచ్గా ఉంటుంది సినిమా. అలాగే ఒక 80% ఫిలిం ఫారెస్ట్లో ఉంటుంది. ఓకే. సో ఆ ఫారెస్ట్లో జరిగే అడ్వెంచర్సే సినిమాకు ఒక కొత్తగా తీసుకొచ్చాయి. అవే రేపు థియేటర్లో, అంటే నిన్ననే మిక్సింగ్ అప్పుడు చూసాను, ఆ సౌండ్స్ కానీ అవి కానీ, అంటే ఒక కొత్త అనుభూతి కనిపిస్తుంది. సో రేపు థియేటర్లో కూడా అదే ఆడియన్స్ ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. ఓకే, అన్నీ మీరు మానిటరింగ్ ప్రతిదీ ఉంటుంది. ఇక రన్ టైం దగ్గర నుంచి, రన్ టైం అంటే గుర్తొచ్చింది, ఎంత ఉంది సార్ ఇది? 234 క్రిస్పీగా బాగా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ మధ్య ఓపెన్గా మాట్లాడుతున్నారు ప్రతిదీ. నితిన్ గారు మార్కెట్ దగ్గర నుంచి అన్నీ మాట్లాడుతున్నారు, బట్ చూస్తేనేమో 75 crores పెట్టానంటున్నారు. ఏంటి లెక్కలు, ఏంటి పరిస్థితులు? లెక్కలు అన్నీ మీరు పర్ఫెక్ట్గా ఉంటారు కదా. అంటే ఈ సినిమా ముందు నుంచి అనుకుందే, ఇది థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కాబట్టి, కొంచెం అడ్వెంచర్స్గా ఉండే స్టోరీ కాబట్టి మేము అప్పుడు వేసుకుంటే ఆల్మోస్ట్ 67 crores వేసుకున్నాం బడ్జెట్. ఓకే. తర్వాత మాకు ఇప్పుడు 70+ ఏదో ఉన్నట్టుంది, పబ్లిసిటీ అవన్నీ కలిపితే నియర్లీ 75 అని అన్నారు. దాంట్లో హీరో అండ్ డైరెక్టర్ తగ్గించుకున్నారు. సో అంటే వాళ్ళు డైరెక్టర్ ఏమో డ్రానే చేయలేదు, అలాగే హీరో కూడా తగ్గించుకొని చూస్తే ఇప్పుడు ఏదో 67 కనిపిస్తుంది. సో ఆ హీరో డైరెక్టర్ది కాకుండా నెట్గా 67 కోట్లు ఈరోజు ఫైనల్గా నాకు ఫైనల్ స్టేట్మెంట్ తీసుకొచ్చి చూపించి 67లో వి గాట్ ఆల్రెడీ 35 crores ఇస్ అ నాన్ థియేట్రికల్. మాకు ఇంకా టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిక్వైర్డ్ ఈజ్ 32 crores. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. సినిమా బాగున్నప్పుడు వండర్స్ క్రియేట్ చేస్తాయి. సో ఇలా సినిమా తీసినప్పుడు అంటే ఒక డిఫరెంట్, మా బ్యానర్లో ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలు ఉన్నాయి, ఫ్యామిలీ సినిమాలు ఉన్నాయి, యూత్ఫుల్ సినిమాలు ఉన్నాయి. ఒక్క బ్రదర్ అండ్ సిస్టర్ దాని మీద ఒక అడ్వెంచర్గా తీసిన సినిమా ఇదే. అండ్ ఇప్పటివరకు కూడా మన బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్ సినిమా రాలేదు, ఇది కొత్తది మా బ్యానర్ కూడా. అలాగే ఎంసీఐ అండ్ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ ఆయన కెరియర్ గురించి కూడా అన్నీ ఆలోచిస్తాడు. సో ఆలోచించినప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక సినిమా తీయాలని ఉంటుంది. సో వేణుకి మేము అదే ఫ్రీడమ్ ఇచ్చాం. సో ఈస్ డన్, ఈజ్ అ వెరీ గుడ్ జాబ్. ఓకే, సూపర్ సార్. లెక్కలతో సహా అన్నీ చెప్పారు, ఆడియన్స్కి ఏం దాచుకోవట్లేదు. తమ్ముడు విషయానికి వస్తే, తమ్ముడిలో ఉన్న కంటెంట్ ఇందాక మీరు చెప్పారు థియేటర్కి ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి, ఫైనల్గా తమ్ముడు విషయానికి ఆడియన్స్కి మీరేం చెప్తారు తమ్ముడు విషయంలో? డెఫినెట్గా తమ్ముడు అనే సినిమా థియేటర్కి వచ్చి మీరు సినిమా చూడండి. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, మీరు థియేటర్లో సినిమాని ఎంజాయ్ చేస్తారు. సో ఎంజాయ్ చేసి ఒక వావ్ ఫ్యాక్టర్తోనే వెళ్తారు.